ఇందులో రావడానికి సినిమాలోని ఆ మాస్ క్యారెక్టర్ కి ఆయన అనకూడదు కానీ చాలా కష్టపడి చాలా దీని వరకు అనకూడదు చెయ్యికి అన్ని ప్యాచర్ అయినా సరే నేచురల్ గా డూపెట్ చాలా మంది డూపెట్ తీసుకోవచ్చు. ఎందుకంటే అలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు, కుక్కలాది మంది. కానీ కాదు, ఆయన ఏదైనా సినిమా రియల్ గా చెయ్యాలనుకున్నది అన్నాడు. అది అంటే మీరు చాలా సినిమాలు చూస్తూ ఉన్నారు కదా, అంటే అన్ని సినిమాలు చూస్తారు. అన్ని చూసి ఎన్ని సినిమాలు చూస్తాను. సో అన్ని క్రేజ్ కొత్త సినిమా వచ్చింది, పెద్ద హీరో సినిమా వచ్చిందంటే ఒక సందడి ఉంటది. మరి ఎత్తని సినిమా వచ్చాక అంటే చిరంజీవి కొడుకుగా కాదు, ఒక టాలెంటెడ్ పర్సన్ గా, మీరు అన్నారు కదా డూప్ లేకుండా చేస్తున్న పర్సన్ అని. సో ఒక సినిమా కోసం కష్టపడే వ్యక్తిగా ఇతని క్రేజ్ ఎలా ఉంటది అభిమానులతో పాటు సినిమా ఆడియన్స్? ఈ క్రేజ్ చాలా బాగుంటది. ఈ క్రేజ్ బాగుంటది, ప్లస్ ఆడియన్స్ లో చాలా మంచి పేరు కూడా ఉంటది. ఆయన ఎవరికైనా ఏదైనా కష్ట సాయం చేయాలన్నా, ఏదైనా ఆర్థికంగా ఏదైనా ఆదుకోవాలన్నా మంచి మనసులో కూడా ఉంటది.